దేవర రిలీజ్ ట్రైలర్ అయితే నిన్న రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. వామ్మో ట్రైలర్ ఉంది భయ్య, అరాచకం. ట్రైలర్లో స్టోరీకి సంబంధించి చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇక స్టోరీలోకి వెళ్తే చాలా అంటే చాలా స్టఫ్ ఉంది భయ్య. ఈ ట్రైలర్కి ఫస్ట్ రిలీజ్ చేసిన ట్రైలర్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇందులో మల్ల యుద్ధం ఏదైతే ఉందో అది చాలాసార్లు మూవీలో రిపీట్ అయ్యేలా ఉంది. ఒకటేమో బైరా చేసేది, ఇంకోటేమో దేవర చేసేది, మరొకటేమో వర చేసేది. అండ్ ఇంట్రెస్టింగ్ మాట ఏంటంటే పిరికోడు అనుకున్న వర మల్ల యుద్ధంలో విలన్స్ని దుమ్ము దులిపేస్తున్నాడు. నాకు తెలిసి వరకి చాలా ధైర్యం ఉంటుంది, కానీ కావాలనే పిరికివాడిగా నటిస్తాడనిపిస్తుంది. దాని వెనక ఏదైనా రీజన్ ఉండొచ్చేమో, బట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఓ రేంజ్లో ఉండబోతుందని అర్థమైపోతుంది. అండ్ ఈ ట్రైలర్లో కూడా షార్క్ని చూపించడం జరిగింది. జస్ట్ వన్ షాట్ మాత్రమే చూపించారు, బట్ ఆ షార్క్తో ఉండే సీన్ మాత్రం థియేటర్లో మంచి థ్రిల్లింగ్ అయితే డెఫినెట్గా ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే సముద్రం లోపల కొన్ని అస్థిపంజరాలు ఉన్నాయి. ఇది ట్రైలర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ షాట్ అని చెప్పాలి. నాకైతే నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. ఇంతవరకు మన ఇండియన్ సినిమాలో ఇలాంటి సీన్ అయితే ఎవ్వరూ చూపించలేదు. నాకు తెలిసి అది దేవర సృష్టించిన విధ్వంసమే. అందుకే దేవర అంటే ఒక్కొక్కరికి వణుకు పుడుతుంది. నాకు అర్థం కానిది ఏంటంటే సముద్రం మధ్యలో మంటల మధ్య రెండు కత్తులు పట్టుకొని ఒక వ్యక్తి నిల్చుంటాడు. మరి ఆ వ్యక్తి దేవరానా లేదా ఇంకెవరైనానా అనేది సస్పెన్స్గా మారింది. ఆ సీన్ కూడా ఖచ్చితంగా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. కొరటాల శివ చాలా మంచి సీన్స్ అయితే క్రియేట్ చేశాడు. అండ్ ట్రైలర్ స్టార్టింగ్లో వర నిద్రలో నుండి సడన్గా ఉలిక్కిపడి లేస్తాడు. అంటే సంథింగ్ ఏదో భయంకరమైన కల వచ్చి ఉంటుంది. సముద్రం అంతా రక్తంతో ఎర్రగా మారినట్టు తనకి కల వచ్చినట్టు ట్రైలర్లో చెప్పుకొచ్చారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏదో ఊహించనిది జరగబోతుందని. దానివల్ల మూవీ ఎలా ఉండబోతుందో అనే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఒక రేంజ్లోకి వెళ్ళిపోతున్నాయి. అండ్ మీరు గమనించారో లేదో ఇటువంటి గ్రాఫిక్స్, ఇటువంటి ఈ టైప్ ఆఫ్ విజువల్స్ అయితే మనం ఫస్ట్ టైం చూస్తున్నాం. సో దీనివల్ల థియేటర్లో ఆడియన్స్కి ఒక కొత్త విజువల్ వండర్ చూసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక డైలాగ్స్ విషయానికి వస్తే కొరటాల శివ నెక్స్ట్ లెవెల్లో రాసుకున్నాడు. ఒక డైలాగ్ ఉంటుంది, భయం పోవాలంటే దేవుడి కథ వినాలి, భయం పుట్టాలంటే దేవర కథ వినాలి అని. అబ్బాయి ఏమన్నా రాశాడు భయ్య, డైలాగ్ అరాచకం. సో ఈ సినిమా మొత్తం దేవర పుట్టించే భయం మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మరి దేవర ఎంతటి భయాన్ని సృష్టించాడు అనేది మూవీలో చూడాలి. ఇక బైరా విషయానికి వస్తే ఫస్ట్ ట్రైలర్లో ఒక సీన్లో గట్టిగా అరుస్తాడు. ఈ ట్రైలర్లో కూడా అదే రిపీట్ చేశారు. అంటే బైరా దేవరని ఏమీ పీకలేక మేబీ ఫ్రస్ట్రేషన్లో అలా అరుస్తాడు. సో దేవరని ఏమీ చేయలేక ఏదో పెద్ద కుట్రే ప్లాన్ చేస్తాడు. దానికోసం బైరా వరాని తన వైపుకు తిప్పుకొని దేవరిని ఢీ కొట్టడానికి ప్లాన్ చేయొచ్చు. మేబీ వరా దేవరికి అంటే ఇద్దరు ఎన్టీఆర్లకి మధ్య ఏదైనా వార్ జరగచ్చేమో, చెప్పలేం. సో మొత్తానికి అయితే ఏదో జరగబోతుంది. ఇక అనిరుద్ బీజిఎం కూడా ఇచ్చి పడేశాడు. ఏం కొట్టాడు భయ్య. సాంగ్స్ కానీ బీజిఎం కానీ మూవీకి ప్లస్ పాయింట్గా మారుతాయి. ఇక ఫైనల్గా చెప్పుకుంటే మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అర్థమైపోతుంది. మొత్తానికైతే కొరటాల శివ ఒక మంచి కమర్షియల్ వంటకాన్ని అయితే రెడీ చేశాడనిపిస్తుంది. మరి చూడాలి మూవీ ఎలా ఉండబోతుందో. నాకైతే మూవీ గట్టిగా కొడుతుంది అనిపిస్తుంది. నేనైతే అస్సలు ఆగలేకపోతున్నా మూవీ ఎప్పుడెప్పుడు చూస్తానా అని. మరి దేవరా మూవీ ఎలా ఉండబోతుందో, ఏ రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్.